ఫుల్ హ్యాపీ స్మైల్స్ మన Yeah. తెలుగోళ్ళ ఫేసెస్ మీద. వెరీ హ్యాపీ రియలీ. నితీష్ కుమార్ రెడ్డి 100 సాధించాడు Oh. తన కెరియర్ లోనే మొట్టమొదటి సెంచరీ. మొట్టమొదటి హాఫ్ సెంచరీ, మొట్టమొదటి సెంచరీ కూడా. యా ఎందుకంటే మొట్టమొదటి హాఫ్ సెంచరీని సెంచరీగా కన్వర్ట్ చేయడం చాలా గ్రేట్ థింగ్ అది. ఆ టెంపర్మెంట్, ఆ కన్వర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మెయిన్గా అయితే తను సెంచరీకి దగ్గర అవుతున్న సమయంలో కూడా వికెట్లు టపటపా పడుతూ వచ్చాయి. బుమ్రా అవుట్ అయిపోయాడు. బుమ్రా అవుట్ అయిపోగానే ఇంకా డిఎస్పి సాబ్ మన సిరాజ్ సో నిలబెడతాడా లేదా అని అనుకున్నాము, కానీ ఫైనల్గా నిలబెట్టి సెంచరీ చేపించాడు. అదే ఇప్పుడు మామూలుగా 90స్కి రాగానే ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా, సచిన్ టెండూల్కర్ అనేక సందర్భాల్లో 90స్లో అవుట్ అయ్యాడు. సో ఇతనికి రెండు రకాల ప్రాబ్లమ్స్. ఒకటి ఏంటంటే 90లో తను అవుట్ అవ్వకుండా చూసుకోవాలి. అవతల అతను 97 మీద ఎప్పుడు ఉన్నప్పుడు వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యాడు. Yeah. తర్వాత బుమ్రా వచ్చాడు, బుమ్రా కూడా ఇమీడియట్గా అవుట్ అయిపోయాడు. సిరాజ్ ఇస్ ద లాస్ట్ మ్యాన్. Yeah. సో అతను 3 బాల్స్ సర్వైవ్ కావాలి. ఆ 3 బాల్స్ లక్కీగా సిరాజ్ వాళ్ళని నిలువరించగలిగాడు కాబట్టి ఇతను చాలా కూల్గా 90స్లోకి వెళ్ళిన తర్వాత ఒక స్వీప్ షాట్ కొట్టి బౌండరీ కొట్టాడు నేతన్ లైన్. సో అతనికి ఉన్న కాన్ఫిడెన్స్, నాకు నితీష్ కుమార్ రెడ్డి అనగానే నాకు వచ్చే మాట ఏంటంటే ఈజ్ ఏ కాన్ఫిడెంట్ యంగ్ ల్యాడ్. ఓకే. ఎందుకంటే అతనికి నిన్నగాక మొన్నటి వరకు ఈ వాజ్ ప్లేయింగ్ సన్ రైజర్స్కి ఆడుతున్నాడు. అది కూడా లాస్ట్ ఇయర్ సన్ రైజర్స్లో రెగ్యులర్ అయ్యాడు. అంతకుముందు 2023లో ఈ ప్లేడ్ కపుల్ ఆఫ్ మ్యాచెస్, పెద్దగా పర్ఫార్మెన్స్ అంటే అతనికి బ్యాటింగ్ రాలేదు, బౌలింగే ఇచ్చారు. అవకాశం అనేది కూడా ఎక్కువ అవకాశం రాలేదు అతనికి. లాస్ట్ ఇయర్ సన్ రైజర్స్కి ఆడడం ఏంటి, తర్వాత హీ వాజ్ ఇమీడియట్లీ పిచ్ ఫోక్ టు ది నేషనల్ సైడ్. T20 ఆడాడు. ఫస్ట్ మ్యాచ్లో 78 కొట్టాడు. సో అక్కడి నుంచి మళ్ళీ అనుకోకుండా టెస్ట్ టీంలోకి అతను వస్తాడని అతను వైల్డెస్ట్ డ్రీమ్స్లో కూడా అనుకుని ఉన్నాడు. ఎందుకంటే అతను ఆడినవి ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఒక 20 ఎన్నో ఆడాడు. పెద్దగా అతను రికార్డ్ ఏం లేదు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో. అతన్ని టెస్ట్ మ్యాచ్ టీంలోకి తీసుకుంటారని ఎవరు అనుకోలేదు. అతను టెస్ట్ మ్యాచ్ టీంలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే హీ కెన్ బౌల్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ మీడియం పేస్. బౌలింగ్ కూడా చేస్తాడు. మనకి 5th బౌలర్ కావాలి, 5th బౌలర్ బ్యాటింగ్ చేయగలగాలి. దానికి ఏమైందంటే హార్దిక్ పాండ్యా ఈ ఫార్మాట్ ఆడట్లేదు. శార్దుల్ ఠాకూర్ మొన్నటిదాకా ఇంజరీతో ఉన్నాడు, ఫామ్ కూడా డౌన్ అయింది. సో ఆ స్లాట్ అక్కడ ఒక వేకెంట్గా ఉంది. దానివల్ల సర్ప్రైజింగ్గా నితీష్ కుమార్కి ఒక ఛాన్స్ వచ్చింది. కానీ వచ్చిన అవకాశాన్ని 2 చేతులతో అందిపుచ్చుకోవడం అనేది అతను చేసిన పని. బ్రహ్మాండంగా అందిపుచ్చుకున్నాడు. సో అతను ఆస్ట్రేలియాలో ఎప్పుడు ఆడలేదు, ఇండియన్ టీంలో టెస్ట్ టీంలో ఆడడం ఏంటి, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడినవాడు. అతను సడన్గా వచ్చిన అవకాశాన్ని బ్రహ్మాండంగా యూజ్ చేసుకున్నాడు.